హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్. ఈరోజు వీడియోలో నోటికి రుచిగా గోధుమ పిండి 2 ఉల్లిపాయలతో మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ఆనియన్ పరోటా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే సైడ్ డిష్గా కూడా ఏమీ అవసరం లేదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్ పరోటా రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వాము, అలాగే 1/2 స్పూన్ వరకు ఆయిల్, తగినంత సాల్ట్ వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం అండి, ఒక బౌల్ తీసుకుని 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన అల్లం, కొంచెం కొత్తిమీర, అలాగే తగినంత సాల్టు, 1/2 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ గరం మసాలా ఇలా వేసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపిన చపాతీ పిండిని తీసుకుని మరొకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి తీసుకుని కొంచెం పొడిపిండి వేసుకుని ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా మార్చుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. మరీ పలుచగా కాదండి, ఇలా ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో కొంచెం కొంచెంగా ఈ ఆనియన్స్ని ఇలా చపాతీ మీద వేసుకోవాలి. ఇలా చపాతీ మొత్తం మీద వేసుకోవాలి. ఇప్పుడు ఒక వైపు నుంచి క్లోజ్ చేసుకుంటూ మొత్తాన్ని ఇలా క్లోజ్ చేసుకుని పైన ఒకసారి ఇలా నొక్కాలండి. అప్పుడు చాకు తీసుకుని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అనేది పై వైపుకు ఉండేలాగా ఇలా క్లోజ్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఆనియన్స్ అనేది పై వైపుకు ఉండేలాగా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి పిండి వేసుకుని అలాగే ఈ చపాతీ పిండి మీద కొంచెం పొడిపిండి వేసుకుని ఇలా మరొకసారి రోల్ చేసుకోవాలి. ఇలా పొడిపిండి వేయడం వల్ల ఇలా ఆనియన్స్ అనేవి అంటకుండా ఉంటుంది. మరి పలుచగా చేయకూడదండి. ఇలా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా మిగతా వాటిని కూడా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ పరోటాలను ఇలా కొంచెం హీట్ చేసుకుని దాని మీద స్పూన్తో కానీ లేదంటే ఇలా బ్రష్తో కానీ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకుని 2 వైపులా కూడా కాల్చుకోవాలండి. ఇలా మరొక వైపు వేసుకుని ఇటువైపు కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఆనియన్ పరోటా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.